అంటే మనకు ఆహారం విరుద్ధం అయిపోయింది, ఆరోగ్యం విరుద్ధం అయిపోయింది. ఈరోజు పర్యావరణం లేకుండా బయట విపరీతమైన ఎండలు, దానికి కాలాలు అనుకూలం లేవు. వర్షాలు పడాలంటే తుఫాన్ రావాల్సిందే. అంటే సరి అయిన వేలో వాతావరణం కూడా మనం పోగొట్టుకున్నాము. కూరగాయల మార్కెట్ పోతాం, ప్లాస్టిక్ బ్యాగులు, నేనైతే చేయి సంచి తీసుకొని పోతా. టమాటాలు తీసుకుని అందులో పోసుకుంటా, దొండకాయ తీసుకుని అందులో పోసుకుంటా, బెండకాయ తీసుకుని అందులో పోసుకుంటా. ఒక్కొక్క ఆయన సపరేట్ కవర్. కనీసం ఆ కూరగాయలు ఇంటికి పోయి కూడా సపరేట్ చేసే వైపు ఉండదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్లాస్టిక్ వినియోగం తగ్గించుకొని మనం ఈ భారతదేశంలో ఈ భరతమాత మనం జన్మనిచ్చింది. జన్మనిచ్చిన తల్లిదండ్రులైనా ఈ భూమి మీదనే మనం అడుగుపెట్టింది. కనీసం ఈ భూతల్లి కోసం మనం ఏదో ఒకటి సేవ చేయాలి. రకరకాల ప్లాస్టిక్ కవర్లు రోడ్ల మీద చెత్త పడేసి ఎంతోమంది మహానుభావులు ప్లాస్టిక్ వాడొద్దు అని నెత్తి నోరు కొట్టుకుంటున్నా కూడా ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళు జీవించున్నంత కోసమే వీళ్ళే ఆలోచిస్తారు. వీళ్ళ పిల్లలు, ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది? నీటి వినియోగం కూడా మంచిగా ఉండాలి, తక్కువ వాడుకోవాలి. ఒక్కొక్కటి స్నానం చేసి 10 బిందెలు పోసుకుంటా ఉంటారట. ఒక ఆయన అంటుండు 9-10 బకెట్లు అయితే నాకు స్నానానికి సరిపోతుంది మన ఒక రోజు ఒక సంభాషణలో. అంటే నీటి వినియోగం కూడా తగ్గియాలి. మనకు ఏంటంటే రకరకాలుగా మంచి నీటిని ఇప్పుడు జాగ్రత్తమైన జీవితాన్ని గడపాలి. కాబట్టి ఇతరులకు హాని కలిగే విధంగా ఉండకుండా కెమికల్ లేని సమాజాన్ని నిర్మించడానికి కొంత ప్రయత్నం చేయాలి. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే మన జీవన విధాన్ని మనం మార్చుకోవాలి. మనకేమైనా అయితే ఇప్పుడు మాలాంటి చెప్పేటోళ్ళని వాళ్ళు తయారు చేసుకోవాలి.